మీకు మీకు శాలరీ అంటే శాలరీని ఫిక్స్ చేయడం కాదండి, ఏరియా బట్టి శాలరీ మారుతూ ఉంటాయి కదండి. ఇప్పుడు కాలిఫోర్నియా అయితే ఒక రకంగా ఉంటుంది. ఒకటి మీ నేచర్ ఆఫ్ జాబు, మీ ప్లేసు బట్టి ఒక ఫార్ములాను తయారు చేసుకున్నాడు. దాన్ని పర్సంటేజ్ ఫార్ములా అంటారా. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 లెవెల్స్ చేశాడండి. లెవెల్ 1 అంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్, లెవెల్ 2 అంటే కొంత ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉండడం కానీ లెవెల్ 2 అయితే. అట్లాగే మీకు లెవెల్ 3 అయితే లెవెల్ 4 ఎక్స్పర్ట్ ఉంటుంది. లెవెల్ 3 వచ్చేటప్పటికి అంటే మీకు ఎంట్రీ కొంత స్కిల్ బేస్డ్ కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫోర్త్ లెవెల్ వచ్చి ఎక్స్పర్ట్ కింద ఉండాలి. థర్డ్ లెవెల్ కూడా ఇంచుమించుగా కొంచెం దీనికంటే బెటర్ పొజిషన్లో ఉండాలనుకోండి రఫ్గా. అంటే కొన్ని మెట్లు అనుకోండి, కొంచెం ఎంట్రీ లెవెల్ ఇది. దీనికి ఒక పర్సంటైల్ బేసిస్ మీద ఒకటి పెట్టాడు. లెవెల్ 1 17%, 17 అండి, 17% అంటారు దాన్ని. దాని మీనింగ్ చెప్తా, ఇది చాలా మందికి అర్థం కాదు. ఇది లెవెల్ చాలా మంది అనుకుంటారంటే శాలరీ బట్టి అనుకుంటారు. శాలరీ బట్టి కాకుండా వాడు లాజికల్గా కాలిఫోర్నియాలో శాలరీ ఎక్కువ ఉంటుంది కదా. అవును, మీకు ఎక్కడో మీరు చిన్న స్టేట్లో వస్తే స్టేట్ టు స్టేట్ కదా మారిపోతుంది. కాబట్టి దాన్ని నార్మలైజ్ చేసాడు తెలివిగా. అంటే మీరు ఇప్పుడు చిన్న స్టేట్లో ఉద్యోగం చేసినా మీకు తక్కువ శాలరీ ఉన్నా లెవెల్ 4లో ఉండొచ్చు. లెవెల్ 4 అంటే మంచిది. అర్థమైందా? ఇప్పుడు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. లెవెల్ 1 17%, లెవెల్ 2 34, లెవెల్ 3 50, లెవెల్ 4 67%. పర్సంటైల్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 4 అంటే మంచి జాబ్, మంచి శాలరీ. 67% అంటే మీనింగ్ ఏంటంటే 2/3 ఆఫ్ ది సేమ్ స్టేట్లో సేమ్ టైప్ ఆఫ్ జాబ్, అంటే సేమ్ డేటా సైంటిస్ట్ అయితే డేటా సైంటిస్ట్, అట్లా ఏఎంఎల్ అయితే ఏఎంఎల్, అలా సేమ్ టైప్ ఆఫ్ జాబులో 2/3 ఆఫ్ ది పీపుల్ కంటే బెటర్ శాలరీ ఉండాలి. 67% పర్సంటేజ్ కదండి, పర్సంటైల్. ఇప్పుడు 17% లెవెల్ అంటే ఏంటి తెలుసా? 17% ఆఫ్ 17% ఆఫ్ ది పీపుల్ మాత్రమే వీడికంటే బెటర్ శాలరీస్. అదే 17లో ఉన్నట్టు వీడు, అంటే లెవెల్ 1 తక్కువ లెవెల్లో ఉన్నట్టు. లెవెల్ 4 67 అంటే మీనింగ్ ఏంటి? ఆ స్టేట్లో 2/3 ఆఫ్ ది పీపుల్ కంటే బెటర్ శాలరీ ఉన్నాడు. అంటే ఏంటి? ఎక్స్పర్టెడ్. అంటే ఇప్పుడు ఎవరైతే మంచి మంచి కాలేజీలో చదివి మంచి మంచి స్కిల్ ఉంటుందో వాళ్ళకి ఆబ్వియస్గానే మంచి జీతాలు ఉంటాయి.